మీ అందరికీ శ్రీరామ రక్ష కలుగ్గాక. నేనే శబరిని. రామచంద్రునికి నేనేం ఎంగిలి పండ్లు పెట్టలేదు. కావాలంటే వాల్మీకి రామాయణం చదవండి. నాకు కేవలం 9 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్నప్పుడు మా గిరిజన సాంప్రదాయం ప్రకారం నా వివాహం జరిపించాలని నా తండ్రి నిర్ణయించాడు. ఆ సాంప్రదాయంలో బలగంగానే మా కులదైవానికి 100 మేకలను బలిస్తానని నా తండ్రి ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాటలు విన్న క్షణమే నా చిన్న హృదయం వణికిపోయింది. నా వివాహం కోసం ఎందుకు అమాయక ప్రాణుల బలిబరా అని బాధపడ్డాను. ఆ రాత్రి ఎవ్వరికి చెప్పకుండా నా తెగను విడిచి అడవిలోకి పరిగెత్తాను. నేనక్కడ ఉంటే నా వివాహం కోసమని ఆ 100 మేకల ప్రాణాలు పోతాయని నాకు తెలుసు. అలా దండకారణ్యంలో చాలా దూరం వచ్చి ఒంటరిగా తిరుగుతూ ఉన్న నాకు ఒకవైపు నుండి వేదమంత్రాల ధ్వని వినిపించింది. ఆ మంత్రఘోష నా మనసును ఆకర్షించింది. అది మహర్షి మతంగ ఆశ్రమం. ఆశ్రమం చుట్టుపక్కలే వెళ్లి నేను ఆశ్రమ పరిసరాలను శుభ్రం చేస్తూ ముళ్లను తొలగించేదాన్ని. నీళ్లతో కడిగి ఆశ్రమ ముంగిట ముగ్గు వేసేదాన్ని. నా చిన్న చేతులతో నాకు తోచిన సేవ చేసేదాన్ని. మతంగ మహర్షి నన్ను గమనించేవారు, కానీ తెలిసి తెలియనట్లు నటించేవారు. ఈ చిన్న పాప కొంతకాలానికి తిరిగి తన తెగకెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ నేను వెళ్ళలేదు. ఆశ్రమ సేవనే నా జీవితంగా మార్చుకున్నాను. ఒకరోజు ఆకలి అలసటతో కళ్ళు తిరిగి ఆశ్రమం ముందు పడిపోయాను. అప్పుడు మతంగ మహర్షి పరుగెత్తుకుంటూ వచ్చి నా తలపై తన చేయి ఉంచారు. ఆ క్షణంలోనే ఆయనకు నా భవిష్యత్తు సాధారణం కాదని, సాక్షాత్తు శ్రీ రామచంద్రునికి ఆతిథ్యమిచ్చి సీతమ్మ జాడ కోసం పరితపించే నిద్రాహారాలు లేని ఆయనకు నా తల్లిలాంటి ప్రేమతో సేద తీరుస్తానని, అలాగే నాకు రామదర్శనంతోనే ముక్తి లభిస్తుందని దివ్య దృష్టి ద్వారా తెలిసింది. ఆ తరువాత ఆయన నన్ను ఆశ్రమంలోకి ఆహ్వానించారు. రామనామాన్ని ఉపదేశించారు. రోజులు అలా సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీరాముడు తన వనవాసంలో భాగంగా దండకారణ్యంలో ప్రవేశించాడు. నా శ్వాసలో కూడా రామనామమే మిగిలింది. అదే సమయంలో మతంగ మహర్షి కూడా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు ఆయన నాతో చెప్పారు, ఓ శబరి, ఒకరోజు శ్రీరాముడు ఇక్కడికి వస్తాడు. సీతమ్మ వియోగంతో ఆయన మనసు ఎంతో బాధలో ఉంటుంది. నీవు ఆయనకు సేవ చేసి ఆయన హృదయానికి శాంతి ఇవ్వాలి అని. ఆ రోజు కోసం నేనింకా కొంతకాలం ఎదురు చూశాను. ప్రతి ఉదయం ఆశ్రమం ముందు నిలబడి ఎక్కడ ఆయన ఆగకుండా వెళ్ళిపోతాడో అని, కొన్నిసార్లు ఈ రోజు నా రాముడు వస్తాడా అని ఆశగా ఎదురు చూసేదాన్ని. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. శ్రీరాముడు లక్ష్మణస్వామితో నా ఆశ్రమం ముందుకు సీతమ్మ జాడ కోసం వచ్చారు. ఆయన ముఖంలో అశాంతి అలసట కనిపించింది. కాని ఆ కళ్లలో జగత్తంతా కనిపించింది. ఆ దివ్య మంగళ తేజోమయ దర్శనంతో ఆనందం పట్టలేక నా కళ్లలో నీళ్లొచ్చాయి. ఆయన నా భక్తిని గుర్తించి ఆతిథ్యం స్వీకరించారు. నా రాముడికి తీయని పండ్లు సమర్పించారు. ఆ రోజు ఒక గిరిజన వృద్ధురాలి చిన్న ఆశ్రమంలో భక్తి స్వయంగా పరమాత్మను ఆహ్వానించింది. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.